ఓం నమో వెంకటేశాయ కామితార్థప్రదాయినే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. శ్రీ వెంకటాచల తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్ర. తిరుమల క్షేత్ర చరిత్ర. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి. వెంకటాద్రికి సమానమైన మరో క్షేత్రం ఈ బ్రహ్మాండంలోనే లేదు. వెంకటేశ్వరునికి సాటి రాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేడు, ఇక మీద కూడా ఉండడు అని అర్థం. కలియుగ వైకుంఠంగా బాసిల్లే శ్రీ వెంకటాద్రిపై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి అవతరించి నిత్యము భక్తులకు దర్శనమిస్తూ వారిని తరింపచేస్తున్నాడు. ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యమంగళ విగ్రహమూర్తిని ఒక క్షణకాలమైన దర్శించుకుని తరించడానికి వేల కొద్ది భక్తులు నిత్యము ఆ క్షేత్రానికి యాత్ర చేస్తుంటారు. పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవము, కోరిన వరాల రాయుడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన ఈ క్షేత్రంలోని స్వామి దివ్యమంగళ విగ్రహం, స్వామి పుష్కరిణి, పవిత్ర తీర్థాలు, స్వామికి అతి వైభవంగా జరిగే నిత్య కైంకర్యాలు, స్వామి బ్రహ్మోత్సవాలు మొదలైన విశేషాలు భక్తులకు తెలియజేయాలనే సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుమల క్షేత్ర దర్శిని అనే పేరు ఒక గ్రంథమును ప్రారంభించి ఆయా పండితుల చేత గ్రంథాలను రాయించి ప్రకటించారని తలపెట్టినది. జయ రామశివ. వెంకటాద్రి 108 దివ్యక్షేత్రములలో తిరువెంగడం ఒక పుణ్యక్షేత్రం. ఈ శేషాద్రినే వెంగడం అని, వెంకట అని పిలుస్తారు. అందుకే పర్వతాన్ని వెంకటాద్రి అని, శ్రీహరిని శ్రీ వెంకటేశ్వర అని పిలుస్తారు. స్వామి అందువల్ల నీవు వెంకటనాథుడవే, వెంగళనాథుడవే అనే భక్తుల విశ్వాసము. పర్వత శ్రేష్టములలో అత్యంత ప్రాచీనము, మహామహిమాన్వితమగు పర్వతము వెంకటాద్రి. ఇది శేషాచలమును పేరుతో భూలోకంలో ప్రసిద్ధికెక్కినది. ఈ ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువునకు నిత్య సూరులైన అనంత గరుడ విశ్వక్సేనాదులలో ఒకరు. శ్రీ మహావిష్ణువునకు శయ్య, దీనిపై వసించిన వాడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమగు నారాయణమూర్తియే గాని అన్యుడు కాడు. శృతి శిరసి విదీప్తే బ్రహ్మాణి శ్రీనివాసే అనే వేదాంత గ్రంథములయందు కొనియాడబడే పరబ్రహ్మమితుడే ఇతడే అని వేరుగా చెప్పనక్కర్లేదు. సాక్షాత్తు పరనామక మగు వైకుంఠమును విడి తనకు తానుగా పతిత దీనోద్ధరణ సేనా సక్తతో ఈ ఆదివరాహ క్షేత్రమున ఆనంద నిలయ విమానమున నెలకొని ఉన్నాడు. అన్నమయ్య తన కీర్తనలలో వెంకటాద్రి విభుడు ఎలా నెలవయ్యున్నాడో చక్కగా వివరించాడు. నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడయ్యుండి సత్యమై తానుండు, ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు, సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు అని మధురముగా వెంకటేశ్వరుని తన కీర్తనలలో అభివర్ణించాడు. శ్రీశైలం, శ్రీగిరి, తిరువెంగడం, తిరుమల తిరుపతి. శ్రీరామానుజాచార్యులు వారు వెంకటాచలమునకు శ్రీశైలమని పేరు పెట్టారు. మల్లికార్జునుడు ఉండు శైవక్షేత్రము
శ్రీశైలమని అప్పటికే ప్రఖ్యాతిగాంచెను. అటు పిమ్మట శ్రీ వెంకటాచలమును శ్రీగిరి అన్నారు. శ్రీగిరి అంటే తిరుమల. అది ఎట్లనగా శ్రీ అను పదమును తమిళంలో తిరు అని పిలుస్తారు. గిరి అను పదమును తమిళంలో మలై అని పిలుస్తారు. కావున ఆనాటి నుండి తిరుమల అను వ్యవహారము ఏర్పడినది. మరియు 108 దివ్యక్షేత్రాలలో తిరువెంగడం ఒక పరమ పుణ్యక్షేత్రమని ఆళ్వారులు వారు రచించిన పాసురములలో కూడా కీర్తించి ఉన్నారు. వెంగడమును తమిళములో మలై అని కూడా వ్యవహరించెదరు. కావున తిరుమలై అను పదమే తిరుమల అనే వ్యవహారంలోనికి వచ్చినది. ఈ కొండ తిరుమల కొండ అని పిలువబడుటచే శ్రీనివాసుడు తిరుమలేశుడయ్యాడు. స్వామివారు వేంచేసి నందువలన ఈ పర్వత ఔన్నత్యానికి ఒక విలువ వచ్చింది, కొత్త అర్థము వచ్చింది. పదకవిత పితామహుడైన అన్నమాచార్యులు తిరుమల కొండను గూర్చి కొండ చూతమురారో కొండక తిరుమల కొండ నడిగిన వరములు ఒసుగును కొండలు తిమ్మయ్య కొండ అని కీర్తించారు. శ్రీపతి నుంచి తిరుపతి అని మార్పు చెందింది. తిరు అనగా శ్రీకి పతి అని అర్థము. లక్ష్మీ భర్త వెంకటేశ్వరుడు నివసించే ప్రదేశము కాబట్టి తిరుపతి అని పేరు వచ్చింది. తిరుపతి అంటే పరమ పవిత్రుడైన ప్రభువు లేదా ఆశ్రితులకు పవిత్రతను చేకూర్చేవాడు అని అర్థము. కావుననే తిరుమల తిరుపతి అను నామములలో ఈనాటికి వ్యవహరించబడుతున్నది. నారదుడు శ్రీమన్నారాయణుని విహార స్థలము సూచించుట. నారదుడు శ్రీమన్నారాయణునితో, ప్రభు ఈ నీ విహారమునకు తగినదియు సుందరమైనదియు ఆశ్చర్యప్రదమైన స్థానము ఒకటి కలదు. భూలోకమున అట్టి స్థలం ఇంకొకటి లేదు. నీ పాదపద్మములు ఎందు పుట్టిన గంగకు దక్షిణ దిక్కున దండకారణ్యమున 200 యోజనముల దూరమున దక్షిణ సముద్రమునకు ఉత్తర దిక్కున పూర్వ సముద్రమునకు పడమటి దిక్కున అయిన 5 యోజనములు దూరమున అందమగు స్థలము కలదు. అది నీకు విహార స్థానమై ఉన్నది. అచ్చటి జనులందరూ తపస్సు వేదాధ్యాయము ఆసక్తి లేక మానసిక దేహ వ్యాధులు కలిగి దిక్కుతోచక నివసించుచున్నారు. నీవు వారిని అనుగ్రహించుటకై విచ్చేసి ఉండవలనని ప్రార్థించగా అంతటి శ్రీమన్నారాయణుడు కలియుగమున చోళరాజునకు చక్రవర్తి అను కుమారుడు కలుగును. అతను నాకు ప్రియభక్తుడు. తనని అనుగ్రహించుటకై నేనచ్చటకు విచ్చేస్తానని పలికెను అని బ్రహ్మాండ పురాణం ద్వారా తెలియచున్నది. భగవంతునకు ఆదిశేషుడు క్రీడా పర్వతమగుట. ఒకనాడు శ్రీమన్నారాయణుడు ఆదిశేషుణ్ణి పిలిచి, ఆదిశేష, నీకంటే ప్రియమైన వారు నాకు మరి ఒకరు లేరు. కావున నీవు నాకొక ప్రియమును చేకూర్చవలెను. నీవు భూలోకమునకేగి పర్వతరాజుమై యుండుము. నీ పడగలచే నేర్పడిన భూమిపై నేను శ్రీదేవితో విహారింతును అని పలుకగా అంత ఆదిశేషుడు శ్రీవారితో, స్వామి, శేషుని రూపమును నేను పర్వత రూపమును ధరించి ఉందును. మీరు లక్ష్మీదేవితో నా చర్యలందు క్రీడించగలరు. మీ ఆజ్ఞచే గంగాది నదులను పుష్కరిణులను సర్వకాలములయందు నాపై నుండుగాక. నాపై పుట్టిన చరాచరములన్నిటికీ మీ
అనుగ్రహములచే నభిష్టములన్నీయు సిద్ధించునుగాక అని ప్రార్థించి భూలోకమున పర్వతరాజ్యమై వెలసిన బ్రహ్మాండ పురాణము ద్వారా తెలియచుండును. ఆనందాద్రియే వెంకటాద్రి. వైకుంఠ ద్వారమున ఆదిశేషుడు వాయువు కలహించుకొని ఆదిశేషుడు శ్రీమన్నారాయణుని పిలవగా శ్రీమన్నారాయణుడు ద్వారము వద్ద రాగానే వాయువు శ్రీహరికి సాష్టాంగముగా నమస్కరించి ద్వారము వద్దకు రాగానే వాయువు శ్రీహరికి సాష్టాంగముగా నమస్కరించి స్తుతించెను. ఆదిశేషుడు నేనంత్యంత బలశాలిని, నాతో సమానులు ముల్లోకములలో ఉండజాలదని పలుకగా భగవానుడు మాటలతో మాత్రమే పౌరుషము చూపుట కన్నా చేష్టలతో పౌరుషమును చూపుటయే సరియగు సమాధానమగును. దేవతలందరూ మీ శౌర్య పరాక్రమములతో పరీక్షింతురుగాక అని పలికి ఆదిశేష ఉత్తర దిక్కున మేరుపుత్రుడగు ఆనందాద్రి కలదు. నీ బలమంతా ఉపయోగించి ఆ పర్వతమును బంధించి కదలక నిలిపి ఉంచమని ఆజ్ఞాపించెను. పిమ్మట వాయుదేవుని నీవు వెళ్ళి శేషునిచే బంధింపబడి ఉన్న పర్వతమును కదిలింపమని ఆజ్ఞాపించెను. శ్రీహరి ఆజ్ఞచే దేవతలందరూ చూచుచుండగా వాయువు బలగర్వితుడై ఆ పర్వతమును కదిలింపవలెనని ప్రయత్నించాడు. కానీ ఆదిశేషునిచే చుట్టబడి ఉండుటచే కొంచెమైనను పర్వతమును కదలకుండెను. మరలా అధిక వేగముతో విజృంభించెను. ఆదిశేషుడు భగవంతుని సంకల్పము తెలుసుకుని పడగను వదులుగా చేశాను. వాయువు తాకినంతనే ఆదిశేషునితో కూడా ఆ పర్వతము దక్షిణ దిశగా లక్షల యోజనముల దూరమునకు ఎగిరిపోయెను. మేరువు తన పుత్రుణ్ణి రక్షించమని వాయువును వేడుకొనగా స్వర్ణముఖి నదికి ఉత్తర తీరమున ఆదిశేషునితో కూడిన పర్వతమును నిలిపెను. అంత దేవతలు వాయువుతో అయాం శేషాంసతో వాయో శైలాత్మజేశ్వరః హరే సంచోదనేనైవ స్యావా సహేతవే వ్యాజేనైవ త్వయా నీతః తేన స్వర్ణముఖీ తటం. మేరుపర్వత పుత్రుడగు ఆనందాద్రి ఆదిశేషుని అంశమున పుట్టినది. శ్రీమన్నారాయణుని ప్రేరణ చేత నివాసయోగ్యమగు కల్పింపబడినది. నీవు నిమిత్త మాత్రుడవే అని పలుకగా వాయువు గర్వం వీడి ఆదిశేషుణ్ణి స్తుతించెను. శేషుని యంసమగుటచే ఈ పర్వతమునకు శేషాచలమని ప్రసిద్ధినామము పొందెను. ఈ విధంగా ఆదిశేష వాయు సంవాదము వలన ఆదిశేషుని అంశమైన ఆనందాద్రి భూలోకమునకు తీసుకురాబడింది. శేషుని ముఖమే వెంకటాద్రి. యోజనత్రయా విస్తీర్ణః 30 యోజనమాయతః వదనం వెంకటగిరినృసింహాద్రిశ్చ మధ్యమః శ్రీశైలః పుచ్చభాగస్థః సర్వక్షేత్రమయో గిరిః. 3 యోజనముల వెడల్పు కలిగి 30 యోజనముల పొడవు కలిగి వెంకటాచలము ముఖముగా
ముఖముగను, నృసింహ పర్వతము నడుముకగను, శ్రీశైలము వెనుక భాగముగా కలిగి ఉన్నది. వెంకటాచలము పుణ్యక్షేత్రముగా విరాజిల్లుతున్నది. మరియు బ్రహ్మాండ పురాణమును కూడా ఆదిశేషుని తలభాగము వెంకటాచలమగును, శేషుని వక్షస్థలము అహోబిలమగు, శేషుని పుచ్చభాగము శ్రీశైలమను పేర్లు ప్రసిద్ధికెక్కినదని తెలియచున్నది. ఫణామణి ప్రదేశం వెంకటాద్రి రితిస్మృతః శేషాద్రిః వృషభాద్రిశ్చ నారాయణగిరిస్తదా. శేషుని పడగలే క్రమముగా వెంకటాద్రి, శేషాద్రి, వృషభాద్రి, నారాయణగిరి అనే పర్వతములుగా విలాసిల్లుతున్నాయి. జయ నమో నారాయణాయ నమః.